హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో ఈ రోజు కూడా ఒక మంచి టిప్తో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఈ టిప్ వచ్చేసరికి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి మగవాళ్ళ సంగతి ఏంటి అంటారా? సో మగవాళ్ళకి సంబంధించి వేరే టిప్స్తో మీ ముందుకైతే వస్తాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ఓపెన్గా చెప్పుకోవాలంటే మనకి మెన్సురేషన్ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళకి ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే టెన్త్ క్లాస్ ఒక ఏజ్ నుంచి ఆడపిల్లలకి కావచ్చు అండ్ ఇప్పటి వరకు పెద్దవాళ్ళకి కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏంటంటే కామన్ గా ఉన్న పాయింట్ మనకి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అవ్వడం అనమాట. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే మనం కానీ పట్టించుకోకుండా కానీ వదిలేస్తే దానివల్ల మనం ఏంటంటే వీక్ అయిపోవడం, నెక్స్ట్ ఏంటంటే మనం మంచిగా కనిపించకపోవడం కావచ్చు, మన ఒంట్లో ఎనర్జీ లేకపోవడం కావచ్చు, దాని తర్వాత దీనికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ రావడం కావచ్చు, ఇటువంటి డిఫరెంట్ కాంప్లికేషన్స్ అన్నవి విమెన్స్ బాగా ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏమైనా రెమెడీ ఉందా అని అంటే డెఫినెట్గా ఉంది. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి చాలా మంది హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు, చాలా ట్రీట్మెంట్ చేసుకుంటారు, టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు. అయినా సరే వాళ్ళకి ఏంటంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉండదు అనమాట. అయితే అప్పుడు ఏం చేయాలి? మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విషయం నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండదు. బట్ ఇవాళ నేను కానీ ఈ టిప్ కానీ చెప్తే మీరు అరే ఇంత సింపుల్ నిజమా అనుకుంటారనమాట. మనం వేస్ట్ చేసే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని మీకైతే ఈ టిప్ ద్వారా అర్థమవుతుంది. అయితే మరి ఇంకేంటి కాదు, ఆ టిప్లోకి వెళ్ళిపోదాం. మనం రైస్ అనేది వాష్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లోని. కుక్కర్ అంటే మనం రైస్ వండేటప్పుడు ఏంటంటే ముందుగా బియ్యాన్ని కడుగుతూ ఉంటాం కదా. సో ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు ఆ వాటర్ మొత్తం కూడా పడేసేయండి. అంటే చెత్త అంతా కూడా పైకి తేలిపోతూ ఉంటుంది కదా, అది పడేసి మళ్ళీ సెకండ్ టైం మీరు మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ బియ్యంని కడుగుతూ ఉండండి. ఆ యొక్క వాటర్ ఉంటుంది కదా, సెకండ్ టైం వచ్చిన వాటర్, ఆ వాటర్ని ఏంటంటే ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అనేది బాగా ఎక్కువగా అవుతూ ఉంటుందో వాళ్ళు ఈ యొక్క వాటర్ కానీ తాగితే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. అదేంటి బియ్యం వాటర్ తాగితే ఎట్లా అని అంటారా? సో ఇది ఏంటంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది అనమాట. దాన్ని మనకి ఏంటంటే డిశ్చార్జ్ కాకుండా, ఒకవేళ ఎక్కువ శాతం డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి ఏంటంటే కంట్రోల్ చేసే ఆ ఇమ్యూనిటీ పవర్ అన్నది ఈ యొక్క వైట్ స్టార్చ్ అంటే మనకి ఈ వాటర్ ఉంటుంది కదా బియ్యం కడిగిన నీళ్ళకి ఉంటుంది అనమాట. అయితే ఇది ఇంతకు ముందు పూర్వకాలంలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఇవే యూజ్ చేసేవాళ్ళండి. అండ్ బియ్యం కడిగేటప్పుడు మనకి ఎక్కువ శాతం ఏంటంటే రేషన్ బియ్యం అంటే దొడ్డు బియ్యం ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చిన వాటర్ అయితే ఇంకా మంచిదన్నమాట. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసుకున్న రైస్ అది ఏంటంటే కొంచెం పాలిష్డ్ అయిపోయి చాలా వరకు దానిలో ఉన్న యొక్క విటమిన్స్ కానీ లేకపోతే మంచి మొత్తం కూడా ఏంటంటే పాలిష్ చేయడం వల్ల ఆ మిషన్స్ లోనే పోతూ ఉంటుంది. లాస్ట్ మనం తిన్నదంతా కూడా వేస్టేజ్ అనమాట. సో అందుకని ఏంటంటే మన ఇంట్లో అవైలబుల్ గా ఉన్న ఏ టైప్ ఆఫ్ అంటే మనం రేషన్ బియ్యం కానీ లేకపోతే పంట బియ్యం అంటారు కదా, ఆ పంట బియ్యం కూడా మనం ఏంటంటే ఈ యొక్క కడిగినప్పుడు ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు పోతుంది. అండ్ రెండోసారి వాష్ చేసేటప్పుడు అందులో ఉన్న తౌడు కానివ్వండి ఇట్లాంటిది వస్తూ ఉంటుంది కదా, అది మనకి బాడీలోకి వెళ్ళడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్కి అయితే ఇంకా మంచిది. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకైతే వెంటనే మంచి ఏమంటారు రిజల్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటువంటి వైట్ డిశ్చార్జ్ అవడం వల్ల ఏంటంటే మనకు చాలా ఇన్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాము. ఎక్కడ కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడతాయి, ఎక్కువగా కూర్చోలేము. దానివల్ల మనకి ఏంటంటే చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా విమెన్స్ ఏంటంటే బయటికి చెప్పుకోలేని ఈ ప్రాబ్లమ్ మనం ఏంటంటే ఫేస్ చేయాల్సి వస్తుంది. అరే ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, ఇది ఎలా తగ్గుతుంది ఏంటి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్ ఏదైతే ఉందో డెఫినెట్ గా మీరైతే యూజ్ చేయండి. మళ్ళీ మీరు అనుకోవచ్చు ఇది ఎన్ని రోజులు యూజ్ చేయాలి, ఎంత అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి అనే డౌట్స్ కూడా మీకు రైజ్ అవుతూ ఉంటాయి. ఏం లేదు, జస్ట్ ఒక స్మాల్ టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని మీరు తీసుకోండి ఎవ్రీడే. సో మీకు వెంటనే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఒక 1 వీక్ కానీ మీరు ఒక పర్టికులర్గా ఒక టైం పెట్టుకోండి. అయితే మార్నింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ఏదో ఒక టైం పెట్టుకొని 1 వీక్ కూడా ఏంటంటే మీరు ఒక పర్టికులర్గా ఆ టైంని ఫాలో అవుతూ ఉంటే, ఇంకొకటి మీరు స్కిప్ కూడా చేయకండి. బాగానే ఉంటాయి వాటర్, మళ్ళీ మీరు అందులోని మేము ఆ వాటర్ తాగలేము అందులో ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చా అని అంటే అట్లాంటివి ఏమి కూడా యాడ్ చేయకూడదు. డైరెక్ట్గా మీరు ఆ వాటర్నే తీసుకోవాలి. టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. లేడీస్కి ఏంటంటే ఈ ప్రాబ్లం నుంచి మనం త్వరగా బయటికి రాగలుగుతాం అనమాట. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల పర్వాలేదులే అయితే అయింది అది కామనే అని చెప్పి మనం కానీ నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల మనం ఫ్యూచర్లో ఏంటంటే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ వరకు పోకుండా స్టార్టింగ్లోనే మనం దీన్ని కానీ అరికడితే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అదే కాకుండా మన హెల్త్ కూడా బాగుంటుంది. సో ఈ టిప్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.